ప్రజల సమస్యలను వెలుగులోకి తేవడంతో ప్రభుత్వ విధానాలను ప్రజలకు చేరవేయడంలో పాత్రికేయుల సేవలు కీలకం. రాష్ట్ర అభివృద్ధి, ప్రజల శ్రేయస్సు కోసం పాత్రికేయులు, ప్రభుత్వం పరస్పర సహకారంతో ముందుకు సాగాలి. అనంతపురం నగరంలో జరిగిన జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మహాసభల్లో పాల్గొన్న మంత్రి సత్యకుమార్. అంటే జర్నలిస్టుల మీద ఉన్న గౌరవం, ఆ వృత్తి పట్ల ఉన్న గౌరవం ఒకటి కారణమైతే, రెండోది ఉప్పాల లక్ష్మణ్ గారితో ఉన్న ఒక విడదీయరాని అనుబంధం. అదేదో భౌగోళికంగా ఒకే ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళమని కాదు, కడప జిల్లా వాళ్ళమని కాదు మాత్రమే కాదు. నా దివంగత సోదరి తన బ్యాంక్ ఆఫీసర్గా ఉండేది. నాకన్నా 15 సంవత్సరాలు పెద్ద, ఇంచుమించు తనే నన్ను పెంచింది. క్యాన్సర్ కారణంగా తర్వాత మరణం సంభవించింది. నా సోదరి లక్ష్మణ్ గారు స్కూల్లో కలిసి చదువుతున్నారు. తర్వాత పొద్దుటూరు ఎస్ఎన్ఆర్ కాలేజీలో కూడా డిగ్రీ కూడా కలిసి వారు ఆర్ట్స్, మా అక్క సైన్స్ గ్రూపు. కాబట్టి చిన్నప్పటి నుంచే ఆ గౌరవం ఉండేది. అది ఈ 2 కారణాల వల్ల నేను ఇవాళ ఈ సమావేశానికి అదే పనిగా చేసుకుని వచ్చాను. ఎందుకంటే నేను ముందుగా ధన్యవాదాలు చెప్పాలి. జిల్లా నాగేంద్ర గారు నన్ను వచ్చి అడిగినప్పుడు నేను 21 నాకు క్యాబినెట్ ఉంటుంది, రాలేను అంటే పర్వాలేదు 22కు మార్చుకుంటాము అని చెప్పి పెద్ద మనసు చెప్పినందుకు మీకు నేను ముందు ధన్యవాదాలు చెప్పాను. చిన్నప్పటి నుంచి ఒక బలమైన ఆలోచన. జర్నలిజం అంటే చాలా బాధ్యతాయుతమైన వృత్తి, అత్యంత బాధ్యతాయుతమైన వృత్తి, గౌరవప్రదమైన వృత్తి. మిగతా ఏ వృత్తి అయినా దానికి మాత్రమే పరిపోతం. ఉదాహరణకి డాక్టర్లు అనుకున్నాం, వాళ్ళు ఒక నాణ్యమైన వైద్య సేవలు ప్రజలకు అందించడానికి, రోగులకు అందించడానికి మాత్రమే చూస్తారు. మిగతా సామాజిక విషయాల పట్ల వారికి పెద్దగా అవగాహన ఉండదు, వారిలో జోక్యం చేసుకోరు. న్యాయవాద వృత్తిలో ఉన్న వాళ్ళు దానికి సంబంధించిన పనులు మాత్రం చూస్తారు. అధ్యాపక వృత్తిలో ఉన్న వాళ్ళు కేవలం బోధిగణం మీద దృష్టి పెడతారు. కానీ జర్నలిజంలో ఉన్న వాళ్ళు సమాజంలో ప్రతి కోణాన్ని సృష్టిస్తారు. కాబట్టి అటువంటి వృత్తిలో, పవిత్రమైన వృత్తిలో ఉంటున్న మీ అందరికీ కూడా చేతులెత్తి నమస్కరిస్తున్నారు. మిత్రులారా, ఆ గౌరవభావంతోనే జర్నలిస్టుల పట్ల వాళ్ళ ప్రభుత్వాలు కూడా అదే రకంగా స్పందిస్తున్నాయి. ఏదో ప్రభుత్వానికి అనుకూలంగా ఉంటారనో ఆ రకంగా కాకుండా, నిజంగా ప్రభుత్వం చేస్తున్న తప్పులు కానీ, ప్రభుత్వం ఏదైనా ప్రజా వ్యతిరేక చర్యలకు పాల్పడితే దాన్ని ఎత్తి చూపడం కానీ, అవినీతి చర్యలకు పాల్పడితే ఒక అంకుశంలా పొడవడం కానీ ఖచ్చితంగా ఈ పాత్రికేయ వృత్తిలో ఉంటున్న వారు ప్రతి ఒక్కరూ చేస్తూ ఉన్నారు. దాని కారణంగానే ఇవాళ మన ప్రజాస్వామ్యానికి లేదా ప్రజాస్వామ్యానికి ప్రధానమైన స్తంభం ఏంటంటే, మిగతా వాటితో పాటు జర్నలిజాన్ని కూడా ప్రత్యేకంగా చెప్పుకుంటారు. ఇది కూడా ప్రజల పక్షాన ఒక వారి గుర్తుకై, వారి బడుగు బలిగిన వర్గాలు కానీ లేదా అణగారిన వర్గాల తరఫున వారి గుర్తుకై ఇవాళ జర్నలిస్టులు పని చేస్తున్నారు. కాబట్టి సమాజంలో జర్నలిస్టుల పట్ల అంత గౌరవభావం ఈనాటికి ఉంది. వాటిని గుర్తించింది కాబట్టి భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యదర్శి రాజారెడ్డి గారికి కూడా స్వాగతం. ప్రభుత్వాలు, ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం మీ అందరికీ తెలుసు, RNA ద్వారా రిజిస్ట్రేషన్ ఇవ్వడం, పేపర్లకి ప్రోత్సాహాలు అందించడం, బాధ్యతాయుతంగా పనిచేస్తూ సర్క్యులేషన్ పెంచుకుంటున్న వారికి ప్రింటింగ్ మిషన్ల సబ్సిడీ ఇవ్వడం, ఇతరత్ర ప్రోత్సాహాలు అందిస్తూ లేదా వారి సర్క్యులేషన్ బట్టి, ఎందుకంటే పత్రికలు కూడా నడవాల్సింది కాబట్టి ఈ అడ్వర్టైజ్మెంట్ల ద్వారా, DAVP ద్వారా అడ్వర్టైజ్మెంట్లు ఇవ్వడం, ఇవాళ ఈ రకంగా పత్రికేయ రంగానికి కూడా ఆదుకునే ప్రయత్నం ప్రభుత్వాలు చేస్తూ ఉన్నాయి. ప్రధానంగా కోవిడ్ సమయంలో కూడా ఈ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోని ప్రభుత్వం ఎవరైతే దాంట్లో కోవిడ్ సందర్భంగా ఈ వృత్తిలో భాగంగా ఆనాడు ఈ వార్తలు చేరవేసే క్రమంలో భాగంగా కోవిడ్ బారిన పడి మృతి చెందారో వారందరూ కూడా 5 లక్షల రూపాయలు ఇచ్చి ఆ కుటుంబాలను, అదేదో పెద్ద సహాయం ఉందని చెప్పట్లా, కానీ వృధా భక్తిగా కేంద్ర ప్రభుత్వం కూడా పాత్రికేయుల మీద ప్రభుత్వానికి ఉంటున్న గౌరవాన్ని అది గుర్తు చేస్తుంది, స్పష్టం చేస్తుందని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నాను. రాష్ట్రంలో కూడా ఇప్పుడే చెప్పారు, లక్ష్మణ్ గారు చెప్పారు, 5 సంవత్సరాలు ఒకే ఒక యూనియన్ ఉంటే తర్వాత దానికి ప్రత్యామ్నాయంగా ఇంకొక యూనియన్ తీసుకురావడం, దానికి గతంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ సహకారం అందించడం, తద్వారా మళ్ళీ అక్రిడేషన్లు ఇవ్వడం, అక్రిడేషన్లు ఇచ్చిన తర్వాత ఇతరత్ర ప్రోత్సాహాలు కూడా అందించే ప్రయత్నం చేశారు.
మన 5 సంవత్సరాలు నేను ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిగా నాకు జర్నలిస్ట్ మిత్రులు చెప్పారు, 5 సంవత్సరాల నుంచి మాకు బిహెచ్ఎస్ ప్రోగ్రామ్ అందడం లేదు, హెల్త్ స్కీమ్ అమలు చేయడం లేదు అని చెప్పి నేను చూసా ఏంటని. కేవలం 1250 రూపాయలు కడితే ప్రభుత్వం దానికి సమాన వాటా ఇచ్చేస్తే 2 లక్షల రూపాయల దాకా ఆరోగ్యశ్రీ దాకా ఎన్టీఆర్ వైద్య సేవ దాకా వైద్య సేవలు అందించే అవకాశం ఉంది. అది ఎందుకు మరి అన్ని సంవత్సరాలు ప్రభుత్వం పట్టించుకోలేదో నాకు అర్థం కాదు. ఇంత ముఖ్యమైన పాత్రికేయ రంగంలో ఉంటున్న వారిని ఎందుకు ఆ రకంగా శీతకన్ను వేశారనేది అర్థం కాలే. సరే, దాని 11,000 కుటుంబాలకు వస్తూనే దాన్ని అమలు చేశాం. ఇవాళ దాని ద్వారా 33,000 మందికి 11,000 కుటుంబాలంటే 33,000 మందికి. అయితే అక్కడక్కడ నాకు ఏదో కొన్ని కంప్లైంట్ వస్తున్నాయి, హాస్పిటల్ సరిగా స్పందించట్లేదని. ఇది వస్తున్న నేపథ్యంలో అటువంటి ఏదైనా ఫిర్యాదు వస్తే ఖచ్చితంగా సంబంధిత ఆసుపత్రిలో మాట్లాడడం, ఖచ్చితంగా 100కు 100% ప్రభుత్వం చేపట్టిన ఈ పథకాన్ని అమలు చేయాల్సిందే. జర్నలిస్టు కుటుంబాల్లో ఎవరికన్నా ఏదన్నా ఇబ్బంది వస్తే వారికి 2 లక్షల రూపాయల దాకా పరిమితి లేకుండా, అంటే ఒకసారి అని కాకుండా సంవత్సర కాలంలో పరిమితి లేకుండా వైద్య సేవ అందించాల్సిందే. ఇటువంటి ఏదైనా ఫిర్యాదు వచ్చినప్పుడు ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టికి లేదా మా ఆరోగ్య శాఖ దృష్టికి తేవాల్సిందిగా నేను ఇవాళ పత్రికా మిత్రుల్ని కోరుతూ ఉన్నాను. అదేవిధంగా